పోలీసు శాఖలో అరుదైన సంఘటన ఎదుర్కొన్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ యాదయ్య. హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పట్టుదల, సాహసం, తెగింపుతో రాష్ట్రపతి శౌర్య పథకం అందుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉద్యోగిగా యాదయ్య కీర్తిగాంచారు. గొలుసు దొంగలను పట్టుకునే క్రమంలో గొలుసు దొంగలలో ఒకరైన ఇషాన్ పోలీసుల చేజింగ్ చేస్తున్నారని నిర్ణయానికి వచ్చి పట్టుకోబోయిన యాదయ్యను గొలుసు దొంగ ఇషాన్ కత్తితో యాదయ్యను పొట్ట, ఛాతీ, వీపు, ఎడమ చెయ్యి ప్రాంతాల్లో పొడిచిన గొలుసు దొంగ ఈశాన్. అయినా ఉడుం పట్టులా యాదయ్య వదలకుండా తీవ్ర గాయాల పాలైన గొలుసు దొంగను పట్టుకున్నాడు. ఈలోగా మిగతా పోలీసులు బృందం అధికారులు అక్కడికి చేరుకొని అడ్డగించి పట్టుకున్న విషయం సంచలనంగా మారింది. తీవ్ర గాయాలతో ఉన్న యాదయ్యను తోటి పోలీసు ఉద్యోగి, సిబ్బందులు, అధికారులు ఆసుపత్రికి తరలించారు. పలు ఆపరేషన్లు నిర్వహించిన 17 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించిన డాక్టర్లు కోలుకున్న తర్వాత మరో 3 శస్త్రచికిత్సలు జరగడం ఎంతో బాధాకరం అని స్నేహితులు, పోలీస్ సిబ్బంది అంటున్నారు. దొరికిన దొంగలు గొలుసు దొంగలేనే కాక సంఘ వ్యతిరేక శక్తులుగా పోలీసులు విచారణలో తేలింది. ఇషాన్, రాహుల్ ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సోదాలు నిర్వహించిన క్రమంలో పోలీసులకు వీస్తుపోయే వస్తువులు దొరకడం, అందులో తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. గొలుసు దొంగ తనాలే కాక ఆయుధ విక్రయ దందా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ సంఘటనలో పోలీసు యాదయ్యను దేశంలో అత్యున్నత రాష్ట్రపతి శౌర్య పథకం పురస్కారాన్ని అవార్డుకు పోలీసు అధికారులు యాదయ్య ప్రాణాలను లెక్క చేయకుండా దొంగలను పట్టుకోవడం కేసులో కేంద్ర హోంశాఖకు సిఫారసు చేసిన అధికారులు యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం దక్కడం ఆనందకరం అన్న యాదయ్య. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పథకం, రాష్ట్రపతి శౌర్య పథకం అందడం, ఒకే వ్యక్తిగా యాదయ్య మిగిలడం చాలా సంతోషకరమని తోటి సిబ్బంది ఆ యాదయ్యను అభినందనలు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా పోలీసుల్లో ధైర్య సాహసాలు ఉన్న పోలీసులు ఉన్నారని, నిజాయితీగా ఉన్నారని తెలుస్తుంది.